దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 2వ తేదీ జనవరి మాసము 2026 సంవత్సరం అయిపోయింది కదా. పండుగలంతా 2వ రోజుకు వచ్చేసి ఉన్నాం. మరి ఈ రోజు ప్రభువు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. పూర్తి వచనము, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియు ప్రభువు యెహోవా యొక్క చెవులలోకి చుచి ఉన్నవి. ఇది వాక్యం. అయితే ఈరోజు ఈ వాక్యము పూర్తి వచనం మనం నేర్చుకునే ముందు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జేమ్స్ చాప్టర్ 5 verses 4. ఫర్ లిజన్, వినండి. హియర్ ద క్రైస్ ఆఫ్ ద ఫీల్డ్ వర్కర్స్, ఇక్కడ పనిచేస్తున్న వారి ఆ కేకలు అని చెబుతూ, హోమ్ యూ హ్యావ్ చీటెడ్ ఆఫ్ దేర్ పే, మీరు వారికి ఇవ్వవలసిన కూలి విషయంలో మీరు మోసం చేసి ఉన్నారు కనుక. ద క్రైస్ ఆఫ్ దోస్ హూ హార్వెస్ట్ యువర్ ఫీల్డ్స్ హ్యావ్ రీచ్డ్ ద ఇయర్స్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హెవెన్స్ ఆర్మీస్. అర్థం ఏంటంటే, ఆ యొక్క వారి కేకలు, వారి కన్నీళ్లు, వారి ప్రార్థన, వారి మొర్ర, మరి మీకు పని చేసినా మీరు వారికి ఇవ్వలేదు కనుక వారి ప్రార్థనలు దేవుని యొక్క సైన్యములకు అధిపతి యెహోవా యొద్దకు చేరి ఉన్నది. అంటే ఇక్కడ ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామంటే, మరి మన సంఘస్థులకు నేను చెప్పేది ఏంటంటే, 1వ తేదీ బెస్తవారం వచ్చింది కనుక మనకి ఎప్పుడు ఆల్నైట్ ప్రేయర్ ఉంటుంది. కానీ మనము వాచ్ నైట్ సర్వీసు, వాగ్దానాలు ఇవన్నీ చేసి ఉన్నాం కనుక దేవుడు ఎలా నడిపించబోతున్నాడో మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ధనవంతులారా. చూసారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ యాకోబు పత్రిక అంతా కూడా ధనవంతుల కోసం రాయడం మనం చూడగలుగుతున్నాం. పేదవారిని నిర్లక్ష్యం చేయడం మనం చూస్తూ ఉంటాం. మనము ఒక రకంగా చూస్తే దేవుడు ధనవంతుల పక్షాన ఉండడు, గుణవంతుల పక్షాన ఉంటాడు. ఆయన పేదవారి పక్షాన ఉంటాడు. పేదలకు దేవుడై ఉన్నాడు. విరగబడిన వారికి, నలగొట్టబడిన వారికి, విడిచిపెట్టబడిన వారికి, తక్కువ వారికి, అల్పమైన వారికి, వేడ్చే వారికి ఆయన దేవుడై ఉన్నాడు. ముఖ్యంగా ఆయన పక్షపాతి అయి కూడా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, పేదవాడు పెద్దవాడు అని చూస్తే పెద్దవాడు పెద్దగా బతుకుతాడు. పేదవాడు అంటే ఆడు ఏం చేస్తాడు తెలుసా, బ్రతిమిలాడుకుంటాడు. ధనవంతుడు దురుసుగా ప్రవర్తిస్తాడు. కానీ ఈరోజు మనం నేర్చుకుంటుంది అద్భుతమైన వాక్యము. ఈ వాక్యం ఏంటంటే, ఇలా చూస్తే ఏమని చెప్పబడుతుంది, మీ ధనము, మీ వస్త్రాలు, మీ బంగారము ఇవన్నీ పాడైపోతాయి. అయితే కానీ మీరు దేనికోసం, సుఖ అనుభవం కోసము మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధిస్తారు, కానీ అతడు మిమ్మల్ని ఎదిరించడు. కనుక ప్రభువు రాక వరకు ఓపిక కలిగి ఉన్నది. నీతిమంతుడు అయిన వాడు ఎదిరించడు అని చెబుతూ ఈరోజు మనము నేర్చుకుంటుంది, చాలాసార్లు ప్రార్థన అంటే మనము చేసే ప్రార్థన మీద ఆధారపడుతుంటాం. కాదండి, ప్రార్థన అంటే ఉచ్చరింపశక్యము కాని మూలుగలతో యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మీకు తెలియదు, కానీ ఆ ఆత్మ తానే సహాయం చేస్తున్నాడు అని నీ ఆత్మ మొరపెడుతూ ఉంటుంది. నీ ఆత్మ దేవునికి కేకలు వేస్తూ ఉంటుంది. అందుకనే మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు స్పష్టంగా అక్కడ ఆత్మలు బలిపీఠం యొద్ద మొరపెడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక ఈరోజు మన పక్షమున ఎవరెవరు మొర్ర పెట్టబోతున్నారు అని నేర్చుకునే ముందు, అసలు ఈ కూలి అనగా మనకి ఇప్పుడు కువైట్లో చాలా మందికి జీతాలు రాక వాళ్ళు కన్నీటితో, అయ్యా మాకు జీతం ఇవ్వలేదు. అది జీతము దానమని ఎంచబడదు. అది మనం కష్టపడ్డాం, మనం కష్టపడ్డానికి ఫలితం. కనుక అన్నింటికంటే మోసమైనది ఏదన్నా ఉందంటే, పని చేశాక జీతం ఇవ్వకపోవడము దేవుని దృష్టిలో చాలా ఘోరంగా చూస్తాడు. ఆయన దానికి ఎంత వరకైనా వెళ్తాడు దేవుడు. కాబట్టి మరి ఒకసారి పాత నిబంధన కొట్టివేయబడింది అంటున్నారు, అదేమి కాదండి. దేవుడు పాత నిబంధన నెరవేర్చాడు. ఎలాగా అని ఇక్కడ మనం చూస్తే, అక్కడ లేవియకాండము 19వ అధ్యాయం 13వ వచనం, నీ పొరుగు వానిని హింసించకూడదు, వానిని దోచుకొనకూడదు, వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది, ఏ దినమున కూలి ఆ దినమున ఇచ్చివేయాలి అని. అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 24:14 మనం చూసినప్పుడు, నీ సహోదరులలోనేమి, నీ దేశము అందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి
దీన దరిద్రుడైన కూలి వారిని బాధించకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇయ్యవలను, సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇయ్యవలను. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో, అది నీకు పాపమగును. పాపము అంటే చాలాసార్లు ఏదేదో అనుకుంటున్నాం కాదండి. ఒక చిన్న విషయంలో కూడా పాపమే. అది నీకు తెలిసినా తెలియకపోయినా పాపం పాపమే. కనుక చాలా విషయాల్లో మన జీవితాల్లో మన కొరకు మనము చేసే ప్రార్థన అనుకుంటున్నాం కానీ కాదు. తెలుసా? మొట్టమొదట ప్రార్థన ఎవరు మొరపెట్టారో తెలుసా? దేవుడు రావడానికి గల కారణము ఏదేను తోట మొరపెట్టింది. అయ్యో, నీవు ఎవరినైతే ఇక్కడ పెట్టావో వారు నీ వద్దన్న పని చేసి మమ్మల్ని తాకట్టు పెట్టేశాను. ఎత్తుక్కుంటూ వచ్చేసాడు దేవుడు ఆ మొర విని అని అక్కడే కదా ఉన్నాడు దేవుడు. ఆయనకి తెలీదా? ఆయన అనంత జ్ఞాని, సమస్తము ఆయన చేతిలో ఉన్నది, సర్వము ఆయన అధికారంలో ఉన్నది. ఆయన మొత్తము అంటే ఆయనకి మరుగైన చోటు ఏదీ లేదే. ఆయన అంతటా వ్యాపించి ఉన్న దేవుడే. ఇక్కడ ఆదికాండం 4:10 కయీను హేబెలుని చంపేస్తే నేల నాకు మొర్రపెట్టుచున్నది, రక్తము మొర్రపెట్టుచున్నది అని చెప్పి, మరి ఇవే వాక్యాలు యోబు గ్రంథము 31వ అధ్యాయము 38వ వచనం మనం చూసినప్పుడు, నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడల దాని చాలు ఏకమై ఏడ్చిన ఎడల, కనుక నీ భూమి మొర్రపెడుతుంది, ఖచ్చితముగా నీవు ఉన్న స్థలము మొరపెట్టుచుంది. ఇంకా మనం చూస్తే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం, మనం ఉంటున్న గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చున్నవి. ఇవి ఎకోయింగ్ అన్నమాట. ఇవన్నీ కలిసి మన గోడల గుమ్మాలు సైతము దేవునికి మొరపెట్టుచున్నాయి, వాటిలో ఉన్న రాళ్ళు మొరపెట్టుచున్నాయని. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభువారు లోకసువార్త 19:40 చెప్పారు కదా, మీరు ఊరకుండి నీళ్ళ ఈ రాళ్ళు నాకు మొరపెట్టి నన్ను స్తుతిస్తాయి. కనుక ప్రభువునందు ప్రియులారా, చాలా విషయాల్లో ప్రార్థన అనే కంటే నీవు దేవుని ఎదుట వినయము కలిగిన మనస్సును దేవుడు గ్రహిస్తున్నాడని, దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడని, దేవుడు నీ పక్షమున గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడని మరి నీకు నేను తెలియపరచడానికి కారణం ఏంటంటే, ఒక మాట ఇక్కడ మనం నేర్చుకుంటే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా. అంటే దేవుడు ఆ పెట్టిన కేకలు, వచ్చిన మొర్ర, అంతెందుకు సొదొమ గొమొర్రా నుంచి నాకు మొర్ర వచ్చింది, ఆ విధముగా ఉన్నారో లేదో అని ఆయన చూడ్డానికి దిగి వచ్చాడు. అంతెందుకు బాబెలు పట్టణం నుంచి మొర్ర వెళ్ళింది, ఆయన చూడ్డానికి దిగి వచ్చాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఆయన తీర్పు తీర్చడానికి దిగి వస్తాడు. ఆయన ఆలకించే దేవుడు, ఆయన నీ మొర్రకు చెవియొగ్గే దేవుడు. నీతిమంతులు మొర్ర పెట్టగా ఆయన ఆలకిస్తాడు. నీతిమంతుడు మొర్ర పెట్టడము అని ఏమీ కాదు, దేవుని నమ్మి మొర్ర పెట్టడమే నీతి గల ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడని, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే, బహు బలము కలిగి ఉండును. కనుక ఇక్కడ మలాకీ 3:5 మనం చదువుతుంటే, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా, కనుక ఆయన మన యొద్దకు వస్తాడు. మనం ప్రార్థించినప్పుడు నీవు ఆయన నీతో ఉన్నాడని ప్రార్థించాలి, ఆయన నీలో ఉన్నాడని ప్రార్థించాలి. ఇంకొక నూతన సంవత్సరం దయా కిరీటం నీకు ఇచ్చి ఉన్న దేవుడు నీ పట్ల ఇంకా ఎదురు చూస్తున్నాడని, ఆయన నీ ప్రార్థన మీద ఆసీనుడే, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని. ఇక్కడ చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, ఆ ప్రమాణికుల మీదను, అంటే ప్రమాణము చేసి వదిలిపెట్టేస్తున్నాం కదా, వీరందరినీ నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులకు అన్యాయము చేసి అయితే నేను నీకు విరోధిని అయిపోతాను. అంటే అర్థం ఏంటంటే, వీరి అందరికీ ఆయన విరోధి. కనుక మనము ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం. పాపం అంటే కాదు, నీకు వ్యతిరేకముగా ఎవరు మొర్ర పెట్టినా కూడా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన చేసేవాడు దేవుడు, ప్రార్థనకి ఆమేన్ అనేవాడు దేవుడు. నీ పక్షమున ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఇంకా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, సృష్టి యావత్తు మూలుగుచు ప్రసవ వేదన పడుచు మొర్రపెట్టుచున్నట్లు, బలిపీఠము మొర్రపెట్టుచున్నట్లు, ఆకాశము కేకలు వేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. నాదా సత్యస్వరూపి, నీవు తీర్పు తీర్చవా? కనుక ప్రభువునందు ప్రియులారా, ప్రార్థన ఎంత గొప్పది అంటే, ప్రార్థించుటకు పెదవుల కన్నా ఆ ప్రార్థించే ఆ హృదయంలో ఉన్న మూలుగు మిన్న.
చేతులు గొప్పవి. అంటే నీ చేతుల్లో నీవు పరిశుద్ధమైన చేతులు ఎత్తిపట్టాలి అంటే నీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. నీ నోరు మాట్లాడే కంటే ముందు ఆయన నీ కన్నీటిని లక్ష్య పెడుతున్నాడే. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు కదా, నా కన్నీళ్ళన్నీ నీ బుడ్డిలో నీవు దాచి ఉంచి ఉన్నావు, అవి నీ కవిలలో అంటే గ్రంథములో నీవు రాసి ఉన్నావు, నా సంచారములన్నీ నీకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ యు ఆర్ అవేర్ ఆఫ్. అంటే ప్రతి విషయంలో కూడా ఆయనకు మరుగైనది రహస్యమైనది ఏదీ లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుండగా ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ ప్రార్థన మీద నీవు ఆధారపడుతున్నావేమో, జాగ్రత్త సుమ. అది నీ ప్రార్థన అయితే దేవుడు చెప్తున్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థించండి, మిమ్మల్ని శపించు వారిని మీరు దీవించండి. కనుక చాలా కష్టంగా అవుతుంది. ఏం కష్టం లేదు. ఇక్కడ ద సీక్రెట్ ఆఫ్ ద ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రేయర్ బట్ ద సరౌండింగ్, ద సర్కమ్స్టెన్సెస్, ద ఎన్విరాన్మెంట్ విచ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. అంటే నీ దగ్గర నీతో పాటు ఉన్న ఆ సాక్షులు ఆకాశము భూమిని దేవుడు పిలుస్తానంటున్నాడు. ఆయన ఆ ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. అంటే ఇక్కడ జరుగుతుంది 4 గోడల మధ్యలో. ఆ బాహ్య ప్రపంచము వానికి తెలియకపోవచ్చు, బయట ఉన్న వారికి తెలియకపోవచ్చు, ఎవరు కూడా బహిరంగముగా చూస్తేనే తప్ప అంతరంగంలో ఉండే వేదన గ్రహించలేకపోవచ్చు. కానీ దుమ్ములోని ఆ ఎముకలోని కీళ్ళు మూలుగు సైతము దేవుడు ప్రార్థనగా అంగీకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన 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 వినడి భావనుడా అంటే ఏ రోజునైతే అక్కడ మందిరములోనికి ఇద్దరు వెళ్ళినప్పటికీ పరిసయ్యుడు సుంకరి, పరిసయ్యుడు సుంకరిని బట్టి గర్విస్తున్నాడు. సుంకరి తన యొక్క పాపమును బట్టి హృదయము బాదుకొని పశ్చాత్తాపం పడుతూ ప్రార్థన చేస్తున్నట్లు చూడవచ్చు. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు ఉన్న కుమారుడు, తండ్రి యొద్ద ఉన్న కుమారుడు నేను మంచివాడిని అనుకుంటున్నాడు. కానీ ఈ లోకములో ముంచివేయబడిన, ఈ లోకములో అన్యాయమైపోయిన తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి వస్తుంటే తండ్రి తాను పోగొట్టుకున్న సమస్తము తిరిగి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ దేవుడు ఎప్పుడూ కూడా దేవుడే, మార్పు లేని దేవుడను నేను అంటున్నాడు. ఆయన నిన్ను నన్ను నాశనము చేయడానికి కాదు, నిన్ను నన్ను చేయి పట్టుకుని లేవనెత్తడానికి. కనుక నీ పక్షమున ప్రార్థించుటకు నేను ఒకరిని ఏర్పరిచితిని, నీ పక్షమున నిన్ను పోషించుటకు నేను ఒకరిని సిద్ధపరిచితిని, నీ బాధ్యత నేను ఒకరికి అప్పగించితిని, నీ పక్షమున నీతో ఉండటానికి నేను సిద్ధపరిచితిని, నీ కొరకు నేను స్థలము సిద్ధపరిచితిని, నీకు అంటే ముందుగా నేను నా దూతను పంపుచున్నాను, నీకు ముందుగా నేను పోవచ్చు మెట్టలు. అంటే అర్థం ఏంటంటే ఈ అన్ని కార్యాలు ఒక యాక్సిడెంట్ జరుగుతుంటే దేవుడు నీ ఆత్మ నీ దగ్గరికి వచ్చి నేను ప్రేరేపిస్తూ ఉంటుంది, త్వరగా ప్రార్థన చేయి, త్వరగా ప్రార్థన చేయి. అంటే ప్రార్థన చేయకుండా ఆయన ఏమీ చేయలేడు. ఆ మొర్ర ఆయన సన్నిధికి చేరాలి, ఆయన చెవులు జొచ్చాలి, ఆయన ప్రార్థనకి సమీపము. ఆయన ఎంత దూరంగా ఉన్న దేవుడు అంటే నీ ప్రార్థనకి సమీపముగా ఉన్న దేవుడు. నీవు మోకాళ్ళు వేసినప్పుడే కాదు, నీవు కూర్చున్నప్పుడే కాదు, నీవు నడిచి వెళుతున్నప్పుడే కాదు, నీవు నిద్రపోతున్నప్పుడే కాదు, నీ ఆత్మ మొరపెడుతూ ఉంటుంది. అంటే యూ షుడ్ ట్రైన్ అప్ యువర్ స్పిరిట్ సో దట్ ద గాడ్ షుడ్ బి ఆల్వేస్ విత్ యూ. నీవు ప్రార్థించుట తోడనే ఆయన జవాబిచ్చు. నీవు నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు నా శ్రమలో నేను ఆయనకు మొర్ర పెట్టగా, నా దుఃఖములో నేను ఆయన మొర్ర పెట్టగా, నీతిమంతుడు ప్రార్థన చేయగా. కనుక ఈ రోజున అన్నీ చెప్పానే, నేల మొర్ర పెట్టుచున్నది, రాళ్ళు మొర్ర పెట్టుచున్నాయి, పర్వతములు మొరపెడుచున్నాయి, సముద్రము మొరపెడు, సృష్టి యావత్తు మొరపెడుచున్నది, మీ జీతాలు సైతం మొరపెడుతున్నాయి. ఈ రోజున ప్రార్థన ఎప్పుడైతే నీలో భయం ఎలా అమ్మో నేను చేస్తున్న ప్రతిదీ నా చుట్టూ ఉన్న సృష్టి మొరపెడుచున్నది, నా కోసం అవి కేకలు వేస్తున్నాయి. సొదొమ గొమొర్రా మొర్ర గొప్పది కనుక ఆయన దిగి వచ్చాడు. నిన్ను బట్టి నీతిమంతుడు ఒక్కడు ఉండి అక్కడి నుంచి మొరపెట్టిన ఎళ్ళ ఆ నీతిమంతుని బట్టి ఆ పట్టణము నేను కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి గొప్ప కృప, అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన పక్షమున చేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మంది రక్షణ ఆధారంగా ఈ రోజు నుంచి ప్రార్థనలో బలపడేవారుగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.